డిసిప్లిన్ స్టార్ అంటే ఆ, చెప్పాలంటే ఎన్టీ రామారావు గారికి బాగా నచ్చిన నటీమణి విజయలలిత గారు, ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారికి. ఓకే. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 7 గంటలకు కాల్ షీట్ అంటే 6:50కి సెట్లో ఉంటారు. ఉమ్, విజయలలిత గారు 7 గంటలకు కాల్ షీట్ అంటే 6:30 గంటలకు మేకప్తో సెట్ ముందు ఉంటారు. ఓకే. ఒకవేళ ఫ్లోర్ తాళం వేసుంటే ఆ ఫ్లోర్ బయట కుర్చేసుకుని కూర్చుంటారు తప్ప మేకప్ రూమ్కి వెళ్ళదు. ఓకే. ఇది డిసిప్లిన్ కాదా? రైట్. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎన్టీఆర్ గారిని, నీకు ఇన్స్పిరేషన్ ఎవరంటే ఎన్టీఆర్ గారే నా ఇన్స్పిరేషన్ అంటారు ఆవిడ. ఓకే. అలాంటి ఇదివరకు నేను విన్నది, ఉమ్, ఆవిడ సెట్లోకి వస్తానంట ఒకవేళ ఏదన్నా టైము ఇదనుకోండి, టైం కరెక్ట్ చేసుకోవచ్చు అంట. 7 గంటలు అంటే 7 గంటలు ఆ. టైం కరెక్ట్ చేసినంత టైమింగ్ అది ఒక ఆవిడని చూసి ఆవిడ చూసి మన టైం టైం కరెక్ట్ చేసుకోవచ్చు. అలా అడుగు పెట్టంగానే 7 గంటల 7 స్ట్రోక్ స్ట్రోక్ అప్పుడు. ఓకే. అలాగే శివాజీ గణేషన్ గారికి ఉంది తమిళ్లో. ఉమ్, శివాజీ గణేషన్ గారు అంతే. ఓకే. అంచేత వీళ్ళందరినీ చూసుకుని ఇవి నేర్చుకోవాలి మనం. ఉమ్, వాళ్ళ పర్సనల్ జీవితాల గురించి వాళ్ళలో వచ్చిన ఏమి ఇది కాకపోయినా ఇవన్నీ కూడా వీళ్ళు ఎంత ఎదిగినా కూడా డిసిప్లిన్ మరువకుండా ప్రాక్టీస్ చేసి వాళ్ళు అనుసరించి, పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్టీ రామారావు గారి టైమింగ్ని అనుసరించిన ఒకే ఒక్క నటీమణి విజయలలిత గారు, ఓకే. ఇంకెవరు లేరు. ఓకే. ఓకే. అలాగే నాగేశ్వరరావు గారు కూడా అంతే. నాగేశ్వరరావు మాట అనేవారు ఏమంటే, ఏంటి సార్ మీకు చెప్పాను కదా, మీకు ఇంకా టైం పడుతుందని చెప్పాను కదండి. టైం కాదు, మీకు 9 to 6 కాల్ షీట్ ఇచ్చాను నేను. ఉమ్, ఇట్ ఈజ్ యువర్ టైం. మా ఇంట్లో కూర్చోడానికి నాకు హక్కు లేదు. అంటే ఫ్లోర్ దగ్గరికి వచ్చేస్తా. వెదర్ యూ యూజ్ మీ ఆర్ నాట్, యూ టేక్ మీ ఆర్ నాట్, ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్ ఉమ్. అంటారు నాగేశ్వరరావు. అంతేగాని ఇవన్నీ ఉమ్, వాళ్ళంత గొప్పవాళ్ళు అయ్యారంటే దేన్ని బట్టి అయ్యారంటారు? అంతే కదండి. ఏమండి, అంత డిసిప్లిన్ మెయింటైన్ చేశారు కాబట్టి కరెక్ట్. ఇదండి. ఉమ్, ఉమ్, ఏమండి, ఇక ఈవిడ పుట్టింది ఈ క్వాలిటీస్ అన్నీ ఈవిడ మెయింటైన్ చేశారండి. ఆ, ఆ, ఏం చేద్దంటే మనం ఇంకోటి కూడా మర్చిపోకూడదు. జ్యోతిలక్ష్మి జయమాలిని గారు కూడా ఇలాగే ఇంత డీసెన్సీ మెయింటైన్ చేశారు, మనం చెప్పుకున్నాం.